రూపాయలు ఖర్చయింది. ప్రపంచంలోని అతిపెద్ద నీలం రంధ్రాన్ని, 2 అతిపెద్ద పగడపు దెబ్బలను సముద్ర మార్గం ద్వారా, సముద్ర గర్భం ద్వారా, ఆకాశ మార్గంలో చాలా అందంగా కష్టపడి మీకు చూపించాను. మీ వంతు సహాయంగా ఒక లైకు, ఒక కమెంటు, పూర్తిగా వీడియో చూసి మరెన్నో ప్రపంచ వింతలు మీకు చూపించడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. అయిపోయిందండి ట్రిప్పు. 80,000 ఖర్చు పెట్టాను. 80,000 లైకులు చేయండి అమ్మా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెలీజ్. సో భారీ తుఫాన్లో మనం బ్లూ హోల్ నీలం రంధ్రం చూడడానికి వెళ్తున్నామండి. మీ అందరికీ చూపించాను గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలోని ప్రపంచంలో అతిపెద్ద పగడపు దెబ్బలు. 2 పగడపు దెబ్బలు ఈ బెలీజ్ దేశంలోనే ఉన్నాయి. సో బ్లూ హోల్ పక్కన చూపిస్తాను. మీ అందరికీ ఆర్కిటిక్లో సముద్రపు సింహాలు చూపించాను. ఇక్కడ సముద్రపు ఆవులు, సముద్రంలో ఉండే ఆవులు మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి. ఇక్కడ ఆవులు వింత జీవులు ఇక్కడే ఉంటాయన్నమాట. అవన్నీ మీకు చూపిస్తాను. గట్టిగా లైక్ కొట్టి భారీ వర్షంలో నీలం రంధ్రాన్ని చూడడానికి వెళ్దాం. ఓకే, మీరు చూసుకుంటే ఇది క్రూజ్ పోర్ట్ అనమాట. నా లగేజ్ని ఇక్కడ పెట్టేశారు, ఇదిగో నా బ్యాగ్ని. సో ఇప్పుడు మనం షిప్లోకి చెక్ ఇన్ అవ్వాలి. సేమ్ లైక్ అంటే ఫ్లైట్ లాగే ఇక్కడ అంతా. ఎందుకంటే ఇక్కడ నుంచి మెక్సికోకి కొన్ని దేశాలకి, ఇక్కడ హండూరస్ దేశానికి షిప్పులు వెళ్తాయి అనమాట. ఒక సీ టెర్మినల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లాగా. సో దీవుల్లో ప్రయాణం అయితే ఎప్పుడు అలాగే ఉంటుందండి. ఒక నిమిషం ఒక వర్షం, ఎండ, వాన మామూలుగా ఉండదు. బ్లెస్ యూ. ఇదిగోండి షిప్లోకి వెళ్ళిపోతున్నాం. మామూలుగా ఉండదు. అబ్బా అబ్బా ప్రశాంతంగా ఉంది. పెద్ద షిప్పే చూసుకోవచ్చు, చాలా పెద్దది. వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా గంట 45 నిమిషాలు జర్నీ. షిప్లో ఈ తాత 100 రూపాయలకి ఒలిచి 3 నారింజ పళ్ళు అమ్ముతున్నారు. నిజంగా లైట్గా ఉప్పు కారం వేసేస్తున్నారు. చాలా బాగున్నాయి. 3 తీసుకున్నా. చాలా చాలా మంచిదండి. నా కళ్ళు ఇంత బాగా కనబడుతున్నాయి కదా, దాని గల కారణం ఏంటో తెలుసా? నేను చిన్నప్పుడు మా స్కూల్ ఎదురుగా, గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా ఒక మా అమ్మ బత్తాయికాయలు, దానిమ్మకాయలు, తర్వాత రేగిపళ్ళు, మామిడి తాండ్ర, జాంకాయలు, తర్వాత సపోటా పళ్ళు, ఇంకా వెలంకాయలు, ఇంకా చాలా కమలాపళ్ళు, నారింజ పళ్ళు ఉప్పు కారం వేసి అమ్మేదండి. అవన్నీ కొండుసురకాయలు, మామిడికాయలు పసుపులో నానబెట్టినవి ఎంత మంచివో తెలుసా? అవన్నీ తినడం వల్ల నా కళ్ళు ఎంత బాగున్నాయి. సో వచ్చేసామండి శాన్ పెద్రోకి. ఇక్కడ చూసారా ఎండ ఉంది, అది అంతే. ఐలాండ్ ఇప్పుడు అలాగే ఉంటాయి. సో వెల్కమ్ టు శాన్ పెద్రో అండి. చూసారు కదా, అక్కడ వర్షంతో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండతో వచ్చింది. సో దీవులు ఎప్పుడు అలాగే ఉంటాయి. సో అతిపెద్ద దీవి. సో ఇక్కడ నుంచి మనం హాస్టల్ తీసుకోలేదు. ఇక్కడ హాస్టల్స్ లేవు, హోటల్సే ఉన్నాయి. ఒక నెల రోజుల నుంచి మనం హాస్టల్స్లోనే ఉన్నాం కాబట్టి వెళ్ళి హ్యాపీగా ఒక అందమైన రూముల్లోనైతే ఉందాము. వచ్చేసానండి బ్యాక్ యార్డ్, నది అది ప్రవహిస్తుంది. ఒక విల్లా అనమాట. రోజుకి 5,000. చాలా బాగుంది లొకేషను. ఇదిగోండి ఒక సోఫా, కిచెను, వండుకొని తినడానికి ఫ్రిడ్జు అండ్ బెడ్రూము. ఇదిగోండి సింగిల్ బెడ్. ప్రశాంతంగా పడుకోవచ్చు. బాడీ లోషన్లు అన్నీ రాసుకొని. హాస్టల్లో ఉండి ఉండి చిరాకు వచ్చేస్తుంది, కొన్నిసార్లు నిద్ర పట్టదు కదా. నెలలో ఒకసారి అయినా ఇలాంటి మంచి రూములో ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శాన్ పెద్రో. అందరూ ఎలా ఉన్నారు? మీకు తెలీదు, గడిచిన 3 రోజులుగా పెద్ద తుఫాన్, సైక్లోన్ అనమాట. నాకు తెలీదు ఈ విషయం. ఓనర్ గారు ఏమన్నారు, ఎక్కడికి కదలకూడదమ్మా, చాలా వీధులుగాళ్ళు అనగానే అర్జెంటుగా షాప్కి వెళ్ళి పక్కన పప్పు 3 రోజులకి సరిపడా పప్పు, కూరలు అన్నీ తెచ్చుకున్నాను, వాటర్ బాటిల్ అన్నీ. ఎందుకంటే పప్పు చూస్తున్నాడు కదా, 3 రోజులకి సరిపడా పప్పు ఒకేసారి వండిస్తాను. కరెంట్ ఉంటుందో ఉండకపోతుంది అని చెప్పి కరెంట్ కుక్కర్లోని. అంతా హ్యాపీ, బాగానే ఉంది. ఇప్పుడు మన అతిపెద్ద టాస్క్ ఏంటంటే బ్లూ హోల్కి వెళ్ళడం. 2 దారులు ఉన్నాయి. ఒకటి షిప్ ఎక్కి బ్లూ హోల్కి వెళ్ళిపోయి బ్లూ హోల్ చూసేసుకోవడం. 2 ఫ్లైట్లో వెళ్ళడం. ప్రతిదీ 30,000, ఏదైనా 30,000. సో కాకపోతే ఇక్కడ మనం తెలివైన వాళ్ళం కాబట్టి ముందు మనం షిప్లో వెళ్ళి స్విమ్మింగ్ చేసేసి బ్లూ హోల్లోని, తర్వాత అక్కడి నుంచి డ్రోన్ ఎగరేసేసి వచ్చేయడం. ఒకవేళ డ్రోన్ అవ్వకపోతే అప్పుడు మనం ఫ్లైట్ ఆప్షన్ అయితే మనం తీసుకుందాము. సో ముందైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ గురించి వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. తర్వాత షిప్పింగ్ కంపెనీకి అయితే వెళ్దాం. ఓకే, గట్టిగా లైక్ కొట్టిందో. చాలా ఖర్చుతో కూడుకుందమ్మా బ్లూ హోల్, అంత ఈజీ కాదు. సో మొట్టమొదటిగా ఇది ఎయిర్పోర్టు మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ టూర్స్ వచ్చేసి బ్లూ హోల్ టూర్స్ ఎంత చెప్తున్నారంటే దగ్గర 28,000 ఒక పర్సన్కి. ముందు మనం షిప్లో వెళ్దాం, షిప్లో వెళ్ళి డ్రోన్ ఎగరేద్దాం. ఒకవేళ అవ్వకపోతే ఫ్లైట్లో వెళ్దాం. డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు ముందే. సో ఈ కంపెనీకి వచ్చానండి. ఇది కూడా 28,000 చెప్తున్నాడు అనమాట. మామూలు ప్రైస్ కాదు అసలు. ఇంకో 2-3 కంపెనీలకు వెళ్దాం. ఎందుకంటే 28,000 అంటే ఇది పొద్దున్న 6 గంటలకట, తర్వాత రాత్రి మళ్ళీ 6 గంటలకు, 12 గంటల ట్రిప్ అట. చాలా దూరం అండి బ్లూ హోల్ అని చెప్తున్నారు. ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు, ఎంతంత రేట్లు అంటే ఎలాగమ్మా. సో దాన్ని గ్రిల్ చికెన్ అంటారనమాట. బార్బిక్యూ చికెన్ బొగ్గుల మీద కాలుస్తారు.
రేపు పొద్దున్న 4 గంటలు లేగాలి, 5 గంటలకు రెడీ అయ్యి 6 గంటలకు వెళ్ళాలి. సో మనకి బోల్డ్ అంత ఎనర్జీ కావాలి, 12 గంటల 14 గంటల టూరు. అందుకే చికెన్ తీసుకున్నాను, గట్టిగా తినేసి ఇప్పుడు పడుకుని పోతే పొద్దున్న పికప్ అయిపోతాను, ఎందుకంటే చాలా వీడియోలు రికార్డ్ చేయాలి. లెట్స్ గో. రూము 2 కిలోమీటర్లు ఉంది. యా పియర్ ఓకే థ్యాంక్స్. 2 కిలోమీటర్లు ఉంది, లిఫ్ట్ అడుక్కొని వెళ్ళిపోవచ్చు, ఎవరు నడుస్తారు, ఆకలేస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శాన్ పెద్రో. పొద్దున్న 5 అవుతుంది, సూర్యోదయం అవుతుంది. ఇది ఆఫీస్, ఇక్కడికి రమ్మని అన్నారు, వస్తే ఎక్విప్మెంట్స్ ఇస్తానన్నారు, బ్రేక్ఫాస్ట్ పెడతానన్నారు. 2 పనులు చేసేద్దాం. ఓకే, గట్టిగా లైక్ కొట్టండి. సో చూసుకుంటే ఇది ఆఫీస్ అనమాట, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం అంతా స్విమ్ సూట్లు అవి చాలా పెద్దది. ఇక్కడ ఉన్న వాటిలోని ఈ కంపెనీయే పెద్దది అనమాట, అందుకే నేను తీసుకున్నాను. షిప్లోకి అయితే ఎక్కిపోవాలి. అదిగోండి కెప్టెన్ వాళ్ళు అందరూ ఉన్నారు రెడీగానా. లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ లోపల ఉందా? ఓకే, వెతుకుతున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం ఏం పెట్టారా అనేసి. ఇదిగో పొద్దున్న బ్రేక్ఫాస్ట్, కాఫీ, రొట్టె. సో చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ మనకు సూర్యుడు ఉంటే బాగా కనబడుతుంది. దేవుడి దేవాల ద్రోణ్ ఎగిరిపోతే చాలా చాలా హ్యాపీ. లెట్స్ గో. పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఓకే, పైన ఇది. థ్యాంక్ యూ మ్యామ్. సో జర్నీని ఎంజాయ్ చేయండి, సూర్యోదయం అవుతుంది, చూపిస్తాను. ఓకే. మనం ఎప్పటి నుంచో చూస్తున్న బ్లూ హోల్ అయితే వచ్చేసామండి, మామూలుగా లేదు. ప్రపంచంలోనే ద బెస్ట్ డైవింగ్ స్పాట్ అండి ఇది. బ్లూ హోల్ నెంబర్ 1 అనమాట, డైవింగ్ స్పాట్ ఇన్ ద వరల్డ్ అనమాట ఇది. సో అందరూ రెడీ అయ్యారు, వెళ్తున్నారు. ఈ బ్లూ హోల్లో స్కూబా డైవింగ్ చేయడానికి చాలా మంది కలలు కంటారండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు. ది బెస్ట్ అనమాట ఇది. హే పిల్లలు, సముద్ర గర్భం అంటేనే అంతు చిక్కని మాయా రహస్యం. అలాంటి సముద్ర గర్భంలో ఏర్పడిన చిన్న రంధ్రమే ఈ బ్లూ హోల్. ఇది చూపించడానికి ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ సముద్ర గర్భంలోకి బయలుదేరారు విత్ టూర్ గైడ్తో. ఆయన ఎవరంటే, ఇప్పుడు ఫేమస్ ప్లేసులకు వెళ్ళామనుకోండి, మనకి టూర్ గైడ్ ఉంటారు, ఇది చూడాలి అది చూడొద్దని. అలాగే ఈ బ్లూ హోల్ని చూడడానికి కూడా టూర్ గైడ్. ఎందుకంటే 1 గంట సేపు ఈ సముద్ర గర్భంలో మేము ఉంటామన్నమాట. అంతు చిక్కని వింత వింత జంతువులు, వింత వింత మొక్కలు, వింత వింత జలచరాలు, భూచరాలు, చేపలు, అద్భుతాలన్నీ ఎన్నో మనం చూడొచ్చు అన్నమాట. పిల్లలు, మీకు తెలుసా, ఈ అన్వేష్ మామ బ్లూ హోల్ మీద డ్రోన్ కూడా ఎగరేశారు. ఎవ్వరు రారనమాట, ఎందుకంటే ఈ సముద్రంలో మనకి అంతు చిక్కని ఎన్నో రకరకాల వింతలు విశేషాలు ఉంటాయి. ఈ బ్లూ హోల్ ఇంతకుముందు లేదు, ఈ మధ్యన వచ్చింది. ఇప్పుడు ఒక వింత చూపించబోతున్నారు చూడండి. అక్కడ రౌండ్గా ఉందా, అది ఎలా మూసుకుపోతుందో, అది ఒక ఇదనమాట, చేప టైప్ అనమాట. అది వచ్చింది, అన్నీ పీసుకుపోయింది. ఏదైనా చేప తన దగ్గరికి వస్తే లాగేసుకుంటుంది అనమాట. చాలా రకరకాల వింతలు విడ్డూరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, అన్ని కలర్స్ ఉన్నదో, దీనివల్ల సముద్రం మనకి చాలా కలర్ఫుల్గా కనబడుతుంటుంది. ఇలాంటివన్నీ మనం దగ్గరుండి చూడొచ్చు. మీరు కూడా బాగా చదువుకొని ఈ బ్లూ హోల్ దగ్గరికి, చూసారు ఈ చెట్టు ఎలా ఉందో, ఈ బ్లూ హోల్ దగ్గరికి రావాలి. ఓకే, అందరూ బాగా చదువుకొని మంచి మంచి జాబ్ చేసి చాలా ఖరీదుతో కూడుకునే బ్లూ హోల్ని చూడడానికి రావాలి. చూసారా నీటిలో నుంచి బుడగలు ఎలా వస్తున్నాయో? ఇవన్నీ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు రిలీజ్ చేస్తున్నాయి. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అందులో వాళ్ళ స్కూబా డైవింగ్కి చాలా కిందకి వెళ్ళారు, చాలా డీప్కి వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి మీకోసం అడిగి ఈ ఫోటోజ్ అయితే అడుగుతున్నాను. బాగుంది కదా, చాలా బాగా ఉంది కదా. ఇది సముద్రం లోపల నుంచి, ఏది స్కూబా డైవింగ్ అంటారు. ఇది నాకు రాదు, మా ఫ్రెండ్స్ చేశారు.
ఐలాండ్ బెస్ట్. సూపర్, చాలా బాగుంది. అండర్గ్రౌండ్ వెళ్ళారు. ఇప్పుడు మేము ఒక ఐలాండ్కి వెళ్ళి లంచ్ చేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద పగడపు దెబ్బలకైతే వెళ్తున్నాం. భలే ఉంది నిజంగా, సూపర్, హైలైట్ అనే చెప్పాలి. బ్లూ హోల్ మామూలుగా లేదు. సో ఇప్పుడు మమ్మల్ని మంకీ ఐలాండ్ అని తీసుకొచ్చారు. ఇక్కడ లంచ్ బ్రేక్ ఒక 2 hours ఇక్కడ ఉంటామంట. ఆ 2 గంటల తర్వాత 2-3 గంటల తర్వాత అన్నం తినేసి వెళ్ళిపోతామంట. ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు. 30,000 దొబ్బెట్టం ఆవదం, ఇంకో 4,000 ఆవదం అంట. ఇది ఎంట్రన్స్ ఫీజు 4,000 అట, మామూలుగా లేదు. ఈ ఐలాండ్ అంతా కొబ్బరి చెట్లు ఉండడం వల్ల మొత్తం కొబ్బరి పీతలతో నిండిపోయింది. వీటిని కొబ్బరి పీతలు అంటారు. కొబ్బరి పీతలు అంటే అసలు చాలా వెరైటీగా ఉంటుంది. దీనికి ఇల్లు ఉండదు, మామూలుగా పీతల్లా పుడతాయి. కాకపోతే అవి వాటి రక్షణ కోసం ఇల్లులు తయారు చేసుకుంటాయి. మీరు చూస్తున్నారు కదా, సో ఇది అన్నమాట. ఇవి చూసారు కదా ఎలాగున్నాయా నత్తలు. ఈ ఇల్లు వీటిలు కాదనమాట. ఇవి నత్తలు చచ్చిపోతాయి కదా, వాటిల్లో దూరిపోతాయి. ఇవి నత్తలు చచ్చిపోతాయి కదా, వాటిల్లో దూరిపోతాయి. సముద్రంలోకి కొబ్బరి చెట్లు ఎలా వస్తాయి అనుకున్నారు? అలాగా నీళ్లు కొబ్బరి చెట్లు పడిపోయి వాటర్లో తేలుతూ ఇలా వచ్చేస్తాయి. ఇలా వచ్చేసి ఇలా పుట్టేస్తాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు చూసుకోవచ్చు, ఇది కొత్త కొబ్బరి బండు ఇప్పుడే పడింది. నీటిలో వేసాం కదా, అది అలాగా కొట్టుకొచ్చేస్తుంది. అలా కొట్టుకొచ్చేసి ఇదిగో ఇలా తయారవుతుంది. ఇదిగో ఇలా తయారవుతుంది. ఇది ఇలాగా చెట్లు వస్తాయి అన్నమాట, మొత్తం కొబ్బరి చెట్లు. అందుకే ఐలాండ్కి ఒడ్డున ఎక్కువ ఉంటాయి. ఐలాండ్కి ఒడ్డున ఎక్కువ ఉంటాయి. పైన పీతలు ఎలా ఉంటాయో ఇదిగో చూసారా. బ్లూ హోల్ పక్కన ఇది ఒక పార్క్ అండి. ఇందులో వింత వింత జంతువులు, వింత వింత జలచరాలు, భూచరాలు, అన్ని చరాలు, వృక్ష జాతి, జంతు జాతి చాలా విచిత్రమైనవి ఉంటాయి. ఎందుకంటే బ్లూ హోల్ పక్కన ఉండడం వల్ల వెరైటీ బ్యాక్టీరియాతో చెట్లు అన్నీ అసలు నిజంగా నా భూతో నా భవిష్యత్తు. కొబ్బరి బొండాలు అయితే మరి మామూలుగా లేవు, పడిపోయి ఉన్నాయి, ఎవరితో ఆగట్లేదు ఇక్కడ. నా ఐఫోన్లో కంటికి కనబడనివి కూడా చూపించే ఫ్యూచర్ ఉంది చూసారా. దాని మీద ఎంట్రుకులు, వాటికి ఉన్న గుడ్లు అవన్నీ కనబడుతున్నాయి ఐఫోన్తోని. మన కంటికి కనబడవు అవి, మన కంటికి కనబడవు. అది కెమెరా దగ్గరికి పెడితే ఆ ఎంట్రుక మీద ఏకలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు వరకు చూసిన వాటిలో పెద్ద కొబ్బరి పీత ఇది. చాలా పెద్దది, భలే ఉంది. చూసారు ఎంత ఉందో. ఎంత పెద్దది ఉన్నావే, ఓలమ్మ. అది అన్నీ చూసారా, బేబీ కొబ్బరి చెట్లు, మొత్తం బేబీ కొబ్బరి చెట్లు. అన్ని కొబ్బరి చెట్లు ఇదో నెత్తి మీద పడిందంటే చచ్చిపోతాం రా బాబో. అన్వేషు పారిపోరా వీడియోల తర్వాత. కొబ్బరి బొండాలు పడే దగ్గర కొన్ని కోటి మంది చచ్చిపోయారట ప్రపంచవ్యాప్తంగా. అందులో నేను లేను. కొబ్బరి బొండాలా ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. చాలా తక్కువ మంది. సినిమా షూటింగ్కి భలే ఉంటుంది. మంచి షార్ట్ ఫిల్ము అలాంటివి ఏమైనా తీయాలనుకుంటే ఈ ఐలాండ్లో కేక. నాన్న ప్రపంచ యాత్రికుడా, అవి తేనె పొట్ట, కందిరీగలు తేనె పొట్ట కుట్టాక మాకు గుర్తిపోతుంది. జాగ్రత్త. అత్యుత్సాహం ప్రదర్శించక ఇక్కడి నుంచి నిష్క్రమించు, లేదంటే నీ ప్రాణాలకి హానికరం. పక్షుల్ని సముద్రపు దొంగలని అంటాడు. ఎందుకంటే అంత పెద్ద వింగ్స్తోని అరుదైన పక్షి జాతి ఐలాండ్లో గుడ్లు పెట్టడానికి సంతానోత్పత్తికి వస్తుంది. అంటే ఇది ఎంత పెద్ద రెక్కలు ఉంటాయంటే ఆకాశంలో ఏం కాకుండా ఎగురుతాయి. ఇది కొన్ని గంటలు, రోజుల తరబడి ఆ సముద్రం మీద ఉండి మంచి చేపలు పట్టుకొని తినుకొని హ్యాపీగా ఉంటాయి అనమాట. చాలా స్ట్రాంగ్ బోర్డు, స్ట్రాంగ్ వింగ్ కెపాసిటీ పెద్దది. దీని యొక్క వింగ్ కెపాసిటీ చాలా పెద్దది. చూడండి ఎంత తెలివైనవో. ఏటా ఎండ రాగానే మొత్తం ఏకలన్నీ ఇప్పుకొని ఉన్నాయంటే ఎండబెట్టుకుంటున్నాయి. నీటిలో దూకేటప్పుడు తడిచిపోతాయి కదా ఏకలు, ఎండ వచ్చేసరికి ఎండబెట్టుకుంటున్నాయి. మరి దానికి లేకపోతే తెలివి మనకుంటుందా? మనమే మొద్దులు. పీతలు ఏరుతుంటే అంటే కొబ్బరి బొండాలు, బేబీ కొబ్బరి బొండాలు చిన్నవి, పెద్ద కొబ్బరి బొండాలు పెద్ద పీతలు. ఇక్కడ నుంచి సిటీకి 5 గంటల జర్నీ. సో కొబ్బరి బొండాల చెట్లు ఎవరు ఏమీ చేయలేక ఒక అడుగడుక్కి 100 అమ్ముకుంటే దగ్గర ఒక కోటీశ్వర్లు అయిపోవచ్చు పత్తి వ్యాపారం పెట్టుకుంటే. ఇక్కడ పిల్లలు వీటిని స్నార్కలింగ్ అంటారు. సో స్నార్కలింగ్ చేసేటప్పుడు మన కాళ్ళకి ఫిన్స్ ఇస్తారు, ఆ మొప్పల్లాగా ఉన్నాయి కదా, అవి వచ్చేటప్పుడు మనం వెనక్కి నడాలి, ముందుకు నడలేమన్నమాట. వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత స్నార్కలింగ్ మాస్క్ అవి ఉంటాయి. తర్వాత మీరు కొంచెం ఈత వస్తే చాలు, నాకు ఈత వచ్చు చూస్తున్నారు కదా. సో అది పెట్టుకోవడం వల్ల మీరు హ్యాపీగా స్విమ్ చేసుకుంటూ కింద ఉన్నవన్నీ చూడగలుగుతాం. ఎంతసేపు అయినా ఈజీగా స్విమ్ చేయగలం అనమాట. ఓకే, ఇప్పుడు అవి పెట్టారు, మామూలుగా లేదు. అదే ఏదో పెట్టారు, బాగుంది. మొత్తం అంతా స్థాపన చేసి వచ్చారు.
మళ్ళీ మా బృందం అందరూ పగడపు దెబ్బలు, ప్రపంచంలోనే రెండో పగడపు దెబ్బలు అన్నాను కదా, అవి ఇక్కడ ఉన్నాయి. వాటిలో స్కూబా డైవింగ్ చేయడానికి అయితే అందరూ బయలుదేరుతున్నారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చారు, నాకంటే రాదు కానీ వాళ్ళందరికీ వచ్చు కదా, సర్టిఫైడ్. వాళ్ళందరూ సర్టిఫికెట్ చేసుకోవడం వల్ల నేనేమన్నానంటే నావి 3 గోప్రోలు ఇచ్చాను ఇద్దరికి, ఇద్దరు రికార్డ్ చేసి తెమ్మన్నాను. పిల్లలు మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చూసారా స్విమ్మింగ్ ఎంత మంచిదో, ఆరోగ్యానికి మంచిది. స్విమ్మింగు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా సెలవులు దొరికేటప్పుడు వెళ్ళి స్విమ్మింగు ఈత నేర్చుకోండి, డబ్బులు ఇచ్చి స్విమ్మింగ్ పూల్లో ట్రైనింగ్ తీసుకొని. తర్వాత స్విమ్మింగ్ వచ్చాక సర్టిఫికేట్ మీరు పాస్ అయ్యాక స్కూబా డైవింగ్ సెంటర్స్ అని ఉంటాయి. స్కూబా డైవింగ్ సెంటర్స్కి వెళ్ళి స్కూబా డైవింగ్ నేర్చుకోండి. చూసారా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. చాలా మంచిది స్కూబా డైవింగు, స్విమ్మింగు హెల్త్కి చాలా చాలా మంచిది. మీకు ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతాయి, చాలా మంచిదన్నమాట. నాకంటే రాదు, చూడండి ఎంత ఫీల్ అవుతున్నాను, డబ్బులు కట్టి ఏం చేయలేకపోతున్నాను. వీళ్ళంతా మా బృందంలో టీం మెంబర్స్ అనమాట. వాళ్ళందరికీ స్కూబా డైవింగ్ వచ్చు. అందరూ అమెరికా వాళ్ళు, అందరూ అమెరికాలో అందరు పిల్లలకి స్విమ్మింగులు, స్కూబా డైవింగులు అన్నీ వచ్చు, మనకే రావు. చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళు. సూపర్గా సముద్రం మొత్తం ఈ బ్లూ, ఇది పగడపు దెబ్బలు అంటారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద పగడపు దెబ్బలు. ఒకటి ఆస్ట్రేలియాలో పెద్దది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటారు, ఇది బెలీజ్ బ్యారియర్ రీఫ్ అంటారు. అంటే ఇందులో దొరికినన్ని ముత్యాలు, చేపలు రకరకాలుగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. మీరందరూ బాగా చదువుకొని ఈ పగడపు దెబ్బలకి, బ్లూ హోల్స్కి, ప్రపంచం అంతా మీ అందరూ తిరగాలి. అందరికీ తిరిగితేనే అంత నాలెడ్జ్ వస్తుంది, అన్నీ నేర్చుకుంటారు. బాగుంది కదా, ఈ అబ్బాయి చూడండి ఎంత బాగా చేస్తున్నాడో, భలే ఉందే, సూపర్ కదా. ట్రిప్ చాలా బాగా జరిగిందండి. వాళ్ళు డ్రోన్ ఎగరకుండా లోకల్ వేస్తారు. ఆ డ్రోన్ చిన్న మొక్కే వచ్చింది, 20 పావలా అంటే 25% వచ్చింది, 75% హోల్ రాలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్లైట్ ఎక్కి వెళ్దాం, ఎందుకంటే వాళ్ళు లోకల్ వేస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం లోకల్ పెట్టుకున్నారు. లోకల్ పెడితే ఎగరదు, డ్రోన్ వెళ్ళదు, ముందుకు ఎంత నొక్కినా వెళ్ళదనమాట. సో ఎయిర్పోర్ట్కి వచ్చాను. అదృష్టం ఎలా ఉందంటే లాస్ట్ టికెట్ రేపు నాకు దొరికింది. నిజంగా నీలం రంధ్రం, బొక్కలో రంధ్రం, తల్లి మా తల్లి 30 బోటుకి దీనికి 30 విండో సీట్తో కలిపి రేపు బుక్ చేశాను. 31,000 పడ్డది, హోటల్ రూమ్లో 20,000, మొత్తం దగ్గర దగ్గర 80,000. తల్లి నీలం రంధ్రం లాగేసింది. అయినా తప్పదులేండి, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్దవి అతి గొప్పవి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందుకు ఎవరు చూపిస్తారు, బాగా రేపు చూపిద్దాం. అదృష్టం లాస్ట్ టికెట్ నాకు దొరికింది. పిల్లలు మీరు జాగ్రత్తగా వినండి, బ్లూ హోల్ ఎలా తయారవుతుందో చెప్తాను. మనం ఇప్పుడు ఆర్కిటిక్కి వెళ్దాం. ఆర్కిటిక్ మీరు చూసుకున్నారు, ఆర్కిటిక్ మహాసముద్రం ఎలా ఉంటుందో మంచుతో కప్పబడి ఉంటుంది. సేమ్ బ్లూ హోల్ కూడా ముందు అలాగే మంచుతో కప్పబడి ఉంది. ఇదంతా మంచుతో కప్పబడి ఉంది. సో ఇదంతా మంచు, ఇదంతా కొండలు. ఈ కొండల్లో కొన్నిటికి గుహలు ఉన్నాయి. ఓకే, నోటెడ్ పాయింట్. సో ఇప్పుడు ఈ మంచు అంతా కరిగిపోయి ఈ నీటి ఈ మంచు అంతా ఉంది, ఇదంతా కరిగిపోయి ఇక్కడ కొండలో గుహ ఉంది, పెద్ద కన్నం ఉంది, బుర్రా గుహలాగా. వైజాగ్లో ఉంటుంది కదా, అలా బుర్రా గుహలా కన్నం ఉంది కిందకి. సో ఇప్పుడు ఇది అంతా మంచు అంతా కరిగిపోయి ఈ నీటి మట్టం ఆ మట్టానికి రీచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ గుహ, ఈ సముద్రం ఒక మట్టం వచ్చింది. చూస్తున్నారు కదా, బ్లూ హోల్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంది, బ్లూ హోల్ అనేది ఎలా ఉంటుంది. సో ఈ సముద్ర మట్టం, ఈ గుహ ఒకటి వచ్చేసరికి ఈ సముద్రంలో నీళ్ళు ఈ గుహలో ఉన్న మంచినీళ్ళలో కలిసిపోయి కెమికల్ రియాక్షన్ అయ్యి అలా పెద్ద బ్లూ హోల్ కింద ఏర్పడింది. అది ప్రపంచంలో అతిపెద్ద బ్లూ హోల్. ఇది ఈ మంచంతా కరిగిపోయి, ఈ మంచంతా కరిగిపోయి ఈ లెవెల్కి వస్తుంది. అందుకే ఆ అంటార్క్టికా, ఆర్కిటిక్లు కరిగిపోతే సముద్ర మట్టం పెరిగిపోయి మనం అంతా మునిగిపోతామని అంటారు. ఎందుకు అనుకున్నారు, ఇది ఇప్పుడు బ్లూ హోల్లో కూడా జరిగింది అదే. మీకు ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గానే. ఓకే, సో హోటల్ చెక్అవుట్ చేస్తానండి. ఇది ఫ్లైట్ టికెట్, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను. సో బ్లూ హోల్ లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఓకే, సో బ్లూ హోల్ బయలుదేరిపోతున్నాం, ఏరోప్లేన్ రెడీగా ఉంది. లెట్స్ గో. లెట్స్ గో అండి. మనదే ఫస్ట్ సీట్ కొనుక్కున్నాను, అదిగోండి ఫ్రంట్ సీట్ కొన్నానండి నేను. మొత్తానికి అయితే ఫ్రంట్ సీట్కి వచ్చామండి. నేను మా కెప్టెన్ గారు బయలుదేరుతున్నాం, బ్లూ హోల్ని చూడబోతున్నాం. మొత్తం అందరూ ప్యాసింజర్స్ అందరూ వెనకాతలు ఉన్నారు. ఫ్రంట్ సీట్ డబ్బులు ఇచ్చి కొన్నాను, మామూలు కాదు, బోర్డు రేటు.
ఇప్పుడు చూస్తున్న బ్లూ హోల్ ప్రపంచపు వారసత్వ సంపద, వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటారు దీన్ని. తర్వాత ఇది 1,50,000 సంవత్సరాల వయసు కలిగింది, అంటే అంతకుముందు ఏర్పడింది అనమాట. అండ్ 100 మీటర్ల లోతు డీపు. ఇది మీకు కనబడుతుంది కదా, ఇది సెనోతే అని కూడా అంటారు. ఇది ఏర్పడింది ఓకే, ఒక పెద్ద కొండ గుహలాగుండి సముద్ర మట్టం, మీకు చెప్పాను కదా సేమ్ అదే విధంగా ఏర్పడింది. ఐ హోప్ మీకు కింద నుంచి పైనుంచి అన్ని విధాలా చూపించాను. ఇది పకడపు దిబ్బలు, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పకడపు దిబ్బలు. మీరు కింద నుంచి చూశారు కదా స్కూబా డైవింగ్, ఇప్పుడు పైనుంచి కూడా చూడండి. అంటే చాలా పెద్దది, 300 కిలోమీటర్లు పొడవు ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో. అయిపోయిందండి ట్రిప్. 80,000 ఖర్చు పెట్టాను. 80,000 లైకులు చేయండి అమ్మా. ఎలా ఉందండి బ్లూ హోల్ నిర్వహణ? నచ్చిందా? ఆకాశం నుంచి చూపించాను, భూమి కింద నుంచి చూపించాను. చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లే, మీరు సపోర్ట్ చేయడం వల్ల ఎలాంటి ఖరీదైన టూర్లు నేను చూడగలుగుతున్నాను, మీకు చూపించగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కనబడుతున్న బోట్ ఉంది కదా, బోట్ ఎక్కి 3 గంటల ప్రయాణించి సిటీకి వెళ్ళిపోయి, బెలిజ్ సిటీ రాజధానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నెక్స్ట్ దేశానికి అయితే ప్లాన్ చేయాలి. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి దేశంతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు శాన్ పెద్రో నీల్ రంధ్రం, బెలిజ్ దేశం నుంచి. గుడ్ నైట్.